సార్ మీరు పిలిచారా? పుష్ప, ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నాను. సంతోష్కి చెప్పు బజార్కి వెళ్ళి మటన్ తీసుకురమ్మని. అలాగే నా కోసం మటన్ కేమో ఉండమన్నా. ఎందుకంటే నా న్యూట్రిషన్ చెప్పాడు, నేను ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలంట. నవ్ యు గో. ఓకే సార్. సంతోషి, నువ్వు పూజ చేసుకోవాలి కదా, చేసుకో పూజ. బట్ నవ్ ఐ విల్ సీ నువ్వు పూజ ఎలా చేస్తావో. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట. అమ్మా సంతోషి, ఈ ఏర్పాట్లన్నీ అయినట్లే కదా? కాకా పదమ్మా అయితే వెళ్దాం, పద. సంతోషి, ఈ పనులన్నీ తర్వాత చేసుకో. ముందు మార్కెట్ వెళ్ళి మటన్ తీసుకురా. ఈ రోజు ధైర్య సార్ మటన్ కీమా వండమని చెప్పారు. ఆయన జిమ్ ట్రైనర్, ఆయన్ని ప్రోటీన్స్ తీసుకోమని చెప్పారట. చూడు, ఆలస్యం చేయకు. 1 గంటలో జిమ్ నుండి వచ్చేస్తారు ఆయన. ఈ లోపు రెడీగా ఉండాలి. మటన్ కీమా ఈ రోజా? ఏ, ఈ రోజు మటన్ వండకూడదని బ్యాన్ పెట్టారా? ఎందుకని వెరివేషాలు ఇస్తున్నావు? చూడు, నాకింకా బోల్డ్ పనులున్నాయి. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళు. సంతోషి ఈ రోజు మటన్ వండదు. అరే, తను ఈరోజు సంతోషి మాత వ్రతం చేస్తోంది. ఒకవేళ మీకు ధైర్యసారికి మటన్ కీమా అంత ముఖ్యం అనుకుంటే ఆయన్ని వెళ్ళి బయట ఎక్కడైనా తినమని చెప్పు. కాకా, ధైర్య సార్ నాకేం చెప్పమన్నారో సంతోషికి అదే చెప్పాను. మీకు ఆయన కోపం గురించి తెలిసిందే కదా. ధైర్య సారికి ఒకవేళ కీమా వండకపోతే ఏం జరుగుతుందో సంతోషికి బాగా తెలుసు. నన్ను చెప్పమన్నారు, నేను చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. అరే కానీ కాకా, మీరేం కంగారు పడకండి. ధైర్య సార్ అడిగిందే పెడతాను. అరే అమ్మా, అది ఎలా? ఈరోజు నీ వ్రతం ఉంది. మీరేం దిగులు పడకండి. నేనేదో ఒక మార్గం ఆలోచిస్తాను. తస్సదియ్యా అక్క, మనకింకా మంచి రోజులు వస్తాయనుకున్నాను. కానీ చూడు ఎలాంటి రోజులు వచ్చాయో. అక్క మునుపేమో సంతోషం ఉండదు, పని దాంతో చేయించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనమే చేసుకోవాల్సి వస్తోంది. ఏం చేస్తాం చెల్లి, మన బిట్టు గుడ్డు ఇద్దరు చిన్నప్పటి నుంచి పని దొంగలు. ఓ గ్లాసు నీళ్లు తెచ్చివ్వమంటే ప్రాణం పోయినట్టు గోల్ చేస్తారు. మన బిట్టుని చూడు, 2 రోజుల క్రితం చీరకు పాలు కొట్టమని ఇచ్చాను. మహారాణి ఇంతవరకు సూదిలో దారం కూడా ఎక్కించలేదు. తస్సదియ్యా అక్క, మీ బిట్టు మహారాణి అయితే నా గుడ్డు కూడా దానికేం తీసిపోడు కదా. డబ్బులిచ్చి ఒరే బయటికెళ్ళి ఏదైనా పని చేసుకురారా అంటే అది కాస్త జల్సా చేసి వస్తాడు. వాళ్ళ నాన్నేదో మహారాజు అనుకుంటున్నట్టున్నాడు వాడు. అరే, రాజు కాకపోతే మాత్రమేంటి, అవడానికి ఎంత సమయం పడుతుందని. మీ ఆడలు ఎప్పుడు ఇంతేనే, అనవసరంగా దిగులు పడుతుంటారు. ఇదిగో దమయంతదినా, జీవితానికి ఆట ఉంది చూసారా, ఇది కేవలం ఒక ఎత్తు మీదే ఆధారపడి ఉండదు. మధు, వెళ్ళి వాడికి నచ్చ చెప్పు. అత్తయ్య, ధైర్యకి నేనేం నచ్చ చెప్పాలి? ఇది ధైర్యకి సంతోషికి సంబంధించిన విషయం. నేనేమైనా అంటే ధైర్య బాధపడతాడు కదా. ఇదే వేళాకోళం ధైర్య, వినిపించుకోవేంటి? పూజలు వ్రతాల విషయంలో ఇలాంటి పంతం పనికిరాదు. చాలాసేపటి నుంచి నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నావు, అయినా నువ్వు అర్థం చేసుకోవేంటి? అమ్మా, ఇక్కడ పూజ గురించి నేను మాట్లాడటం లేదు. ఇక్కడ మాట్లాడుతుంది సంతోషి గురించి, తన కపట భక్తి గురించి. అది నేను ఎప్పటికీ భరించలేను. ఎందుకంటే అమ్మ, ఈ సంతోషి ఉందే, తన కపట భక్తిని నటిస్తుంది. అలాగే తను పూజించే ఈ సంతోషి మాతుంది కదా, ఈమె ఎలాంటి మహిమలు చూపించలేదు. ఒకవేళ మహిమలు చూపించగలిగేదైతే ఈ పాటికి ఈ దీపం వెలుగుండేది. బట్ లేదు, ఇంకా దీపం వెలగలేదు. మధు, ఏం జరుగుతుంది ఇక్కడ? అదిగో
ఆ అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఇక మీ సంతోషి మాత మిరాకిల్ చేసి చూపించాల్సిందే. అన్నయ్య కూడా చూస్తాడు. ఏమన్నయ్య? అరే చూపించు, ప్రూవ్ చేయి మీ సంతోషి మాత శక్తిని. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే ఒప్పేసుకో. మీ సంతోషి మాత శక్తిహీనురాలని, ఆమెకి ఎలాంటి పవర్స్ లేవని. అలాగే నువ్వు మా అందరికీ చూపించడానికి ఈ నాటకాలు ఆడుతున్నావని. మధు బయటికి రా. అలాగే. మధు, ఈ ధైర్య ఇప్పుడు చేస్తున్నదేమిటి? తను ఇప్పుడు చేయాల్సిందే చేస్తున్నాడండి. ఈ సంతోషికి సంతోషి మాతను చూసుకొని గర్వం పెరిగిపోయింది. ఒకవేళ తన సంతోషి మాతకంత శక్తి ఉంటే మరి మహిమను చూపించొచ్చు కదా. అలాగే తన శక్తితో ఆ దీపాన్ని వెలిగించొచ్చు. ఓకే మధు, సపోజ్ ఒకవేళ ఆ దీపం వెలిగిందే అనుకో, అప్పుడు? అసలు పాసిబుల్ కాదండి, అది అసాధ్యం. అది అసాధ్యం కావచ్చు, నాకు తెలుసు. కానీ ఒకవేళ జరిగిందే అనుకో, ఇది మన రెండోసారి దెబ్బతీసినట్టు అవుతుంది. నిజానికి సంతోషి ఉపవాసాలు ఉంటున్నప్పటి నుంచి అమ్మ ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే నీకు తెలుసు, అమ్మ చేతులు నయం కావడంలో కూడా నిజానికి క్రాంతిమాత మహిమేమీ లేదని. ఓకే, క్రాంతిమాత మహిమ లేదు, సంతోషి మాతదే ఉంది. ఇదెలా నిరూపిస్తారు? అంటే సంతోషి మాత పైనుండి స్వయంగా దిగివచ్చి ఇది నేనే చేశానని చెప్తుందా? లేదు, ఆవిడ రాదు మధు, ఆవిడ రాదు. కానీ ఒకవేళ ఆ దీపం వెలిగితే అమ్మా నాన్నలాగే ధైర్య కూడా ఆమె భక్తుడైపోతాడు. మన ధైర్య ఎప్పుడు సంతోషి మాత పూజ చేయడు. మీరు టెన్షన్ ఎందుకు పడుతున్నారు చెప్పండి? ఆయన ప్రార్థనలు చేయడం వల్ల దీపాలు వెలుగుతాయా? ఆయన కూడా ధైర్య ఏం చేసినా అది సంతోషికి బుద్ధి చెప్పడానికే చేస్తాడు. ఒకసారి సంతోషి తన భక్తిలో అపచయం సాధిస్తే ధైర్య తన విషయంలో ఏం చేస్తాడో చూడండి. ఈ సంతోషి వేషాలు చాలానే చూసాం. ఇక మీదట తను నోరెత్తకుండా భయపడాలంటే ఈ రోజు తన నమ్మకం వమ్ము కావాల్సిందే. ఈ స్త్రీ అన్నది సత్యమే. సంతోషి నమ్మకం ఇప్పుడు ఖచ్చితంగా బొమ్మవుతుంది. పుత్ర, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మనం మన కార్యంలో తదుపరి ఎత్తు వేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడేమాత్రం ఆలస్యం చేసినా అది మన కార్యాన్ని నాశనం చెయ్యొచ్చు. మీరన్నది సత్యమే మాత. తదుపరి కార్యం చాలా కఠినమైనది. అందులోనూ మహాశక్తివంతులైన సంతోషి మాత మీద గెలుపు సాధించాలి. ఇది అత్యధిక కఠినతరమైన కార్యం. నాకు తెలుసు పుత్ర, ఈ కార్యం అంత తేలిక కాదని. కానీ వజ్ర, శక్తిని ఎదిరించగలదు. దేవి సంతోషి శక్తిశాలి. అంత మాత్రాన నువ్వేమీ తక్కువ శక్తి కలవాడవని కాదు. మాతా, తమరు కూడా శక్తిశాలే కదా. ఇంతవరకు మీరు సంతోషి మాతను పరాజితుల్ని చేయలేకపోయారు. మాతా, మిమ్మల్ని అవమానించాలన్న ఉద్దేశంతో నేను ఈ మాట అనడం లేదు. కానీ సత్యం మీకు కూడా తెలిసిందే కదా. నాకు తెలుసు పుత్ర, కానీ దేవతల రాజైన ఇంద్రుని భార్యనైన కారణంగా నాకు కొన్ని పరిమితులున్నాయి. నువ్వు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ కార్యాన్ని చెయ్యగలవు. నిన్నెవ్వరూ ఎలాంటి ప్రశ్నలు వెయ్యరు. అలాగే నువ్వు చెప్పాల్సిన అవసరమూ లేదు. మాతా, మీరు నిశ్చింతగా ఉండండి. నేను వ్యూహం రూపొందించాను. ఏ విధంగా సంతోషి మాతను బందీని చేసుకోవాలనుకున్నాను.